సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్తో పాటు మనకు గ్రో యాప్లో చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. సో అదేంటంటే మనకు మన ఫ్రెండ్కి రెఫర్ చేసినా కానీ రెఫర్ అయితే కౌంట్ కావడం లేదు. అండ్ మనకు స్క్రాచ్ కార్డ్ వచ్చినా కానీ అది వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అమౌంట్ అవ్వడం లేదు అని చెప్తున్నారు. సో టోటల్గా ఈ గ్రోమో యాప్లో ఏవైతే డౌట్స్ ఉన్నాయో సో ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు దాన్ని యూజ్ చేసి అంటే ఈ వీడియోని ఫుల్ చేశారనుకోండి, ఫుల్గా చూస్తే సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ అండ్ మీ ఫ్రెండ్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై అయితే అవుతాయి. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. సో అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ ఏమైతే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనకు గ్రోమో యాప్కి సంబంధించిన కొన్ని ఏవైతే డౌట్స్ ఉన్నాయో సో అదైతే క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సో మీకు కింద డిస్క్రిప్షన్లో గ్రోమో యాప్కి సంబంధించిన 2 వీడియో లింక్స్ అయితే ఇచ్చింటాను. ఫస్ట్ వీడియో లింక్ వచ్చేసి మీకు సో గ్రోమో యాప్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా మనం సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి, ఎలా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. సో టోటల్గా వచ్చేసి మీకు కేవైసీ డీటెయిల్స్ సంబంధించిన టోటల్ వీడియో ఫస్ట్ వీడియోకి అయితే ఇచ్చింటాను సో డిస్క్రిప్షన్లో. అండ్ సెకండ్ వీడియోకి వచ్చేసి మీకు గ్రోమో యాప్లో సో టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఈజీగా మీకు ఫ్రీ చార్జ్ యాప్ అయితే ఉంది. సో ఆ టాస్క్ ఫ్రీ చార్జ్ యాప్లో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సక్సెస్ఫుల్గా టాస్క్ కంప్లీట్ చేయాలి అనేది మీకు సో సెకండ్ వీడియో లింక్ అయితే ఇచ్చింటాను కింద డిస్క్రిప్షన్లో, అవైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇందులో వచ్చేసి మీకు రెఫర్ కౌంట్ అంటే మీ ఫ్రెండ్కి రెఫర్ చేసినా కానీ సో రెఫర్ ఎందుకు కౌంట్ కావడం లేదు అని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే అంటే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు రెఫర్ చేసిన అతను సో మీ లింక్తో జాయిన్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు కేవైసీ అయితే అని కంప్లీట్ చేయాలి. అండ్ మీరు కూడా కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. మీరు కంప్లీట్ చేయాలి అండ్ మీ ఫ్రెండ్ కూడా కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మీరు ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి అండ్ మీ ఫ్రెండ్ కూడా ఒక టాస్క్ కంప్లీట్ చేసిన అప్పుడు మీకు వచ్చేసి రెఫర్ అయితే కౌంట్ అయితే అవుతుంది. సో ఆ రెఫర్ కూడా కౌంట్ అవ్వడానికి మనకు అప్ టు 6 నుంచి 7 డేస్ అయితే టైం అయితే పడుతుంది. సో ఇదైతే కన్ఫామ్గా అయితే చెప్పొచ్చు. సో మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఎడిట్ ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. సో మస్ట్ అండ్ షుడ్గా మీకు రెఫర్ అకౌంట్ కావాలంటే ఒకటి మీరు కేవైసీ చేసుకోవాలి అండ్ మీ ఫ్రెండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ. అండ్ మీరు ఒక టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్ కూడా ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మీకు రెఫర్ అయితే కౌంట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ రెఫర్ కౌంట్ కాగానే మీకు వాట్సాప్లో కానీ అండ్ డైరెక్ట్గా మీకు మెయిల్కి కానివ్వండి అండ్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి స్క్రాచ్ కార్డ్స్ అయితే వస్తాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రెఫరల్ ఫస్ట్ రివార్డ్ అనే ఆప్షన్ బ్యానర్ అయితే కనిపిస్తుంది ఆరెంజ్ కలర్లో. సో ఇది ఎప్పుడు మనకు అన్లాక్ అవుతుంది అంటే మీరు రెఫర్ చేసిన అతను టోటల్గా ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేశాడు. బట్ ఏంటంటే మనకు కేవైసీ అయితే కంప్లీట్ అయితే కాలేదు. సో వన్స్ ఇక్కడ మీ ఫ్రెండ్ వచ్చేసి కేవైసీ అయితే కంప్లీట్ చేశారనుకోండి, ఇది వచ్చేసి మీకు గ్రీన్ అంటే బ్లూ కలర్లో ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. యూఓనే స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. సింపుల్గా ఇక్కడ స్క్రాచ్ అయితే చేసిన అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రెఫర్ అయితే కౌంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన అమౌంట్ వచ్చేసి టోటల్గా నేను సైన్ అప్ అయ్యే ప్రాసెస్ అయ్యేటప్పుడు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చానో ఆ బ్యాంక్ అకౌంట్లో నాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో వితిన్ సెకండ్స్లో మనకు పేమెంట్ అయితే వస్తుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ టు బ్యాంక్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ నా యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఇచ్చానో సో అదైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్రెడిట్ అయిందో లేదో అనేది 500 రూపీస్. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ పాస్బుక్లో అయితే వెళ్తున్నా అండ్ పాస్బుక్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సో 10:41 అయితే టైం అయింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 10:41కి నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయింది. 500 రూపీస్ సంబంధించి డీసెంట్రో టెక్నాల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయింది. సో ఇది మీకు డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లారిఫై అయితే చేసేసాను. సో రెఫర్ అకౌంట్ కావాలంటే మీ కేవైసీ అండ్ మీ ఫ్రెండ్ కేవైసీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు ఇంకో యాప్ గురించి అయితే తెలుసుకున్నాం. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకు రియల్ అర్న్ అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు అంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సైన్ అప్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేస్తే సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. సో వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క నేమ్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ యొక్క ఫుల్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే కొన్ని అడుగుతాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ అయితే చేసేసాయి. వన్స్ ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కింద మీకు 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్, విఐపీ, టాస్క్, షేర్, మైన్ అని. సింపుల్గా ఇక్కడ మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ సైన్ అప్ బోనస్ కింద మనకు 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో డైలీ టాస్క్ కంప్లీట్ చేసినందుకు అప్ టు 60 రూపీస్ వరకు మనం డైలీ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకు ఫ్రీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనకు. సో సింపుల్గా టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీకు టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి.
అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ అని. సింపుల్గా మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే అనుకోండి. సింపుల్గా ఇక్కడ రిసీవ్ పైన అయితే క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను టాస్క్ అయితే కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఇలా అయితే చూపిస్తుంది. సో మీరు డైలీ 2 టాస్క్ మాత్రం రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా రిసీవ్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ రిసీవ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఫినిష్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్గా ఆ 2 ఫినిష్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. 2 ఫినిష్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకో వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఆ రీడైరెక్ట్ అయిన వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసే చాలా మీకు టాస్క్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇలా మీరు డైలీ 2 టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోండి. 2 టాస్క్ కంప్లీట్ చేసుకుంటే మీకు అప్ టు 60 రూపీస్ వరకు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు డైలీ మనకు సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ అండ్ మనకు 60 రూపీస్ ఏదైతే ఉందో టాస్క్ కంప్లీట్ చేస్తుందో టోటల్గా 75 రూపీస్ అయితే వస్తుంది, అంటే 70 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఎక్స్ట్రా అమౌంట్ మీరు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇన్వైట్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ చేసుకోండి. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి అతను కూడా టాస్క్ కంప్లీట్ చేస్తుంటే సో మీకు అందులో నుంచి ఒక కొంత కమిషన్ అయితే వస్తుంది. దాన్ని మనం డైరెక్ట్గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో విత్డ్రా చేయాలంటే సింపుల్గా ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మాడిఫై ఇన్ఫర్మేషన్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో వన్స్ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ అయితే కనిపిస్తుంది. యారో మార్క్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 200 రూపీస్ మినిమం విత్డ్రా అయితే ఉంటుంది. 200 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మనకు విత్డ్రా చేసిన అమౌంట్ వితిన్ 24 అవర్స్ లేదా అంటే మనకు 48 అవర్స్లో మీ యొక్క ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో సో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో మనకి ఇలాంటి వెబ్సైట్ చాలా రోజులు అయితే వర్క్ అవ్వు. సో ఉన్న రోజులు మాత్రం మనం యూజ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. అండ్ మీకు ఒకవేళ పేమెంట్ రిసీవ్ అయింది, ఫస్ట్ మనకు పేమెంట్ రిసీవ్ అయింది అనుకుంటే సో మనకు వీఐపీకి సంబంధించిన కొన్ని ఆఫర్స్ అయితే ఇచ్చారో అవి మీరు ట్రై చేయాలనుకుంటే మీరు రిస్క్తో అయితే ట్రై చేసుకోవచ్చు. సో మనకు వీఐపీ 1 వచ్చేసి సో 300 రూపీస్ మాత్రమే అయితే ఉంది ప్రజెంట్ వచ్చేసి. సో మీకు ఫస్ట్ పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత మాకు కన్ఫామ్గా పేమెంట్ రిస్క్ చేసి మేము ట్రై చేసుకుంటాం అనుకున్న వాళ్ళు సో 300 రూపీస్ పెట్టి వీఐపీ అయితే అప్గ్రేడ్ చేసుకుని మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో వచ్చేసి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దాంతోపాటు మనకు గ్రో యాప్ ఏదైతే ఉందో సో ఇంకా ఎవరైనా ట్రై చేయలేకుంటే సో ట్రై అయితే చేసుకోవచ్చు. మనకు పేమెంట్ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో.